సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి జరిగింది. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది. ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకి వెళ్ళిన వైష్ణవి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్ళిపోయారని, తమ కూతురు మరణంపై అనుమానాలు ఉన్నాయని, తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ముందే ఇంకొక అమ్మాయి చనిపోయింది, రేపు ఇంకొక అమ్మాయి చనిపోయింది, గ్యారంటీ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మా బతుకులనే తెల్లారింది. కనీసం వీళ్ళ బతుకులను బాగుండాలని పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పెడితే ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు. నేను అంటున్నా, అయ్యా రేవంత్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ 6 గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్, కానీ మా పిల్లల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి. మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి. మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి. మీ 6 గ్యారంటీలు లేకపోయినా మంచిది తెలంగాణ సమాజానికి, కానీ మా పిల్లల ప్రాణాలకు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి. మీరు అలా అక్కడ కూర్చున్న హైదరాబాద్, ఇక్కడ మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే రాలే, ఎవరు రాలే. మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల గోసలు చూసుకునేది? అందరు కూడా సుధార్పణ చేసుకుని బతుకారు కూలీలు. వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంత ఘోరంగా ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో, అంటే ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయింది, బైపీసీ స్టూడెంట్, ఇలా నిర్జీవంగా పడున్నది. మీరు ఒకసారి ఆలోచించండి, మన పిల్లలకి అట్లయితే ఊరుకుంటాము? ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, దయచేసి గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాలైనా సైకాలజిస్టును పెట్టండి, ఒక కౌన్సిలర్ను పెట్టండి. పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు, పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ను పెట్టండి, లేకపోతే సైకాలజిస్ట్ పెట్టండి. వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు, వాళ్ళతోని రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. పిల్లలు కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ పెట్టండి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ను పెట్టండి అని చెప్పినాం. ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు. ఒక్కరంటే ఒకరు మాట్లాడతలేరు. అసెంబ్లీలో మాట్లాడతలేరు, అసెంబ్లీ బయట మాట్లాడతారు. వాడిని వీడి తిట్టుకోగా, వీడిని వాడిని తిట్టుకోగా, ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు, ఇంకోటి నల్లపత్రం ఇంకోటి అంటాడు. ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న టైం అంతా, కానీ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. అందుకొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మూడవది, ఈ బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు, ప్రతి హాస్టల్ కు, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కౌన్సిలర్ గా చర్యలు తీసుకోవాలి. అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా మిత్రులారా.